రాజన్న ఆలయ ఆవరణలోని దర్గా తొలగించారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టారు. మత పెద్దల ఆమోదం, రాజసంఘ ప్రత్యేక ప్రార్థనలతో దర్గాను తొలగించారు. అధికారులు ఇప్పటికే ఆలయ ఆవరణలోని కోటి లింగాలను తొలగించారు. 150 కోట్లతో వేగంగా ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ మున్సిపల్ పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టింది. చైర్మన్ పులకం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వవి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య బాధ్యతలు స్వీకరించారు. విదేశాల్లో ఉద్యోగుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడి మూటా గుట్టు రట్టు చేశారు జగిత్యాల పోలీసులు. జిల్లాకు చెందిన 4గురిని అరెస్ట్ చేసి 4 సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన మూటాకు చెందిన 4 ఇస్లావత్, విజయేందర్ అలియాస్ అండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యామరావు, రాజశేఖర్ చూపించి వివరాలు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 13వ వార్డులో ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగినా ఆడపిల్ల పుట్టిన ₹5,016 కానుకగా 5 సంవత్సరాల కాలంగా ఇస్తానని హామీ ఇచ్చిన షీపిరి శెట్టి రాజేష్ మున్సిపల్ ఎన్నికలలో 13వ వార్డు సభ్యునిగా ఘన విజయం కట్టబెట్టిన వార్డు ప్రజలు ఇచ్చిన మాటకు కట్టుబడి తన వార్డులో మొదట జరిగిన లింగం అర్షిని ఆడబిడ్డ పెళ్లికి ₹5,016 కానుకగా అందజేసిన కౌన్సిలర్ రాజేష్.